దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ భక్తి యొక్క చివరి సారాంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఆ చివరి భక్తి యొక్క చివరి స్థానము లేక శిఖరాగ్రము. కొన్నిసార్లు భక్తులకి మరొక పేరు పెడుతుంటారు, భక్తాగ్రేసరులు అంటారు. ఏంటి చెప్పండి దాని అర్థం? భక్తాగ్రేసరుడు అని పేరు ఇప్పుడు వినలేదా? అంతా హిందువుల్లో నుండి వచ్చిన వాళ్ళే కదమ్మా. భక్తిలో అగ్రస్థానములో ఉన్నవాడిని భక్తాగ్రేసరుడు అంటారు. భక్తిలో అగ్రస్థానములో ఉన్నవారిని భక్తాగ్రేసరుడు. కాబట్టి ఆ భక్తాగ్రేసరుడైనటువంటి ఒక యోబును గూర్చి మనం ధ్యానం చేస్తూ, ఆయనకి చాలా కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎంత సహించాడో మనకు తెలియదు, ఎంత సహించాడో తెలియదు. మీరు దేవుని యొక్క వాక్యము, ఆ సహనము, సహించాడు అన్న దగ్గర పౌలు భక్తుడు చెప్పిన ఒక మాట మీకు గుర్తుకు రావాలి. దేవుడు సహించగలిగినంత కంటే ఎక్కువ శోధన మీకు రానివ్వడు. ఒకవేళ ఎక్కువ శోధన వచ్చినా దానిలో నుండి తప్పించుకునే మార్గము కూడా చూపిస్తాడు. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనలు తప్ప మరేదియూ మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఆయన ఎక్కువగా శోధింపబడనీయడు. చాలు చాలు చాలు. ఎక్కువ శోధనలు బైబిల్ అంతటిలో మనకు అధికమైన శోధింపబడిన వాడు యోబు భక్తుడు కనబడతాడు. ఎందుకంటే అసలు ఆయన ప్రారంభము నుండి చూస్తే యోబు యొక్క భక్తుడు తన వైభవం ఎంతండి, తన ఐశ్వర్యము, తన వైభవము, తన ఐశ్వర్యము లెక్కింపశక్యము కానంతటిది. లెక్క కట్టలేము అతని ఆస్తి. ఆ గొర్రెలైతేనేమి, గాడిదలు అయితేనేమి, పశువుల మందలైతేనేమి, పనివాళ్ళు అయితేనేమి, లెక్కింపశక్యము కానంత ఆస్తిపరుడు. అంతేకాదు ఊజు దేశమందు, చెప్పండి ఎవరి దేశమందు? ఊజు దేశమందు యోబు అంతటి ధనవంతుడు ఎవరు లేరు. దేవుడిచ్చిన సాక్ష్యం అది. స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చినటువంటి సాక్ష్యములో ఊజు అనే దేశమందు యోబు అంతటి ధనవంతుడు మరొకడు లేడు. అతడంతటి యథార్థవంతుడు లేడు, న్యాయవంతుడు లేడు. దేవుని యందు భయభక్తులు కలిగి, భక్తి అనేది అర్థం ఏంటంటే చెడుతనాన్ని మొదట విసర్జించాలి. విసర్జించుట అంటే గతంలో చెప్పాను నేను కదా. అది విసర్జించడము అంటే ఉమ్మివేసేయడం, లేక మనం 1కి 2కి పోతే అది విసర్జన. మరి ఒకసారి ఆలోచించండి, అతను దేన్ని విసర్జించినవాడంట? చెడుతనమును విసర్జించినవాడు. ఎవరికైతే దేవుని యందు భయము, భక్తి ఉంటుందో వాళ్ళలో చెడుతనము ఉండదు. స్తోత్రం చెప్పండి అందరూ. చెడుతనం ఉండదు. 10 మంది నిన్ను గూర్చి చెప్పుకోరు, నువ్వు చెడ్డోడు అని చెప్పుకోరు. కారణం ఏంటంటే నీలో చెడుతనం అనేది లేదు. ఎంతసేపు నీకు మంచితనమును గూర్చే తప్ప నీలో చెడుతనము కనిపించదు. ఎప్పుడంటే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ లక్షణము నీకు వస్తుంది. ఈ 31వ అధ్యాయం కదా మనం ధ్యానం చేస్తున్నాము. మొదటి వచనములో ఏం చూసామంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగు చూతును అని ఆయన ఒక స్త్రీని, లేక ఒక యవ్వని స్త్రీని నా కన్నులతో నేను ఎలాగు చూడగలను అన్నాడు.
అంటే కన్నులతో ఆయన చేసుకున్నటువంటి నిబంధన మనకు కనబడుతుంది. మీకు మీకు మొన్న ఆదివారం చెప్పి ఉంటాను, పరలోకానికి వెళ్ళాలన్నా కన్నే, పాతాళానికి వెళ్ళాలన్నా కన్నే. శరీరంలో ఒక చిన్న అవయవము కన్ను. మరి ఆ కన్ను చేసిన ప్రమాదం ఎంత గొప్పదో మీకు చెప్పనక్కర్లేదు. అందుకే బైబిల్ గ్రంథాన్ని బాగా చదివితే కన్నులోనే, కన్ను ద్వారా పాపము ప్రవేశించింది. చెప్పండి, కన్ను ద్వారా ఎక్కడ ప్రవేశించింది? ఏదేను వనములో చూపునకు రమ్యముగా కనబడ్డాయంట. దేవుడు సృష్టించినటువంటి ఆ సృష్టిలో ఒక చెట్టు ఫలము ఆమె కన్నులకు రమ్యముగా కన్నులకు రమ్యముగా కనబడ్డాయి, అందంగా కనబడ్డాయి. ఆ కన్ను యొక్క ఛాదస్థం ఏంటంటే తాను చూసినది కావాలని కోరుకుంటుంది. తాను చూసినది కావాలని కోరుతుంది. అందుకే దానికి నేత్రాశ అని పేరు పెట్టబడింది దేవుని వాక్యములో. ఏ ఆశ అండి? నేత్రాశ. అందుకే ఇంకొక మాట అంటాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనింది. ఇది కన్ను యొక్క ప్రమాదం. దురాశ గర్భమును ధరించింది. ఆశ. ఒక వ్యక్తి ఆశించడానికి గల కారణం ఏంటంటే చెయ్యి ఆశించదు, కాలు ఆశించదు, తల ఆశించదు, కన్ను చూచుట ద్వారా ఆశపడతాడు మనిషి. తాను చూసినటువంటి దానిని కావాలనే కోరుకునే తపన కంటికి ఇవ్వబడింది. అందుకు ప్రభు అంటారు ఒకానొక సమయంలో, మీరు చదివే ఉంటారు, దేహమునకు దీపము అంతే. ఇప్పుడు ఇల్లు దీపం ఉంటేనే మనకు అన్నీ ఎక్కడున్నాయో ఏంటో సక్రమంగా కనబడతాయి. చీకటి వేళలో దీపము లేకపోతే ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో తెలియదు, దేన్ని తన్ని మనం పడిపోతామో తెలియదు. కారణం ఏంటి? ఇల్లు చీకటిగా ఉన్నప్పుడు దీపము ఎంత అవసరమో, మానవుని యొక్క జీవితము పాప పంకిలమైపోకుండా, చీకటి బ్రతుకులోనికి వెళ్ళిపోకుండా, నరకములోనికి వెళ్ళిపోకుండా, పాతాళములోనికి వెళ్ళిపోకుండా కాపాడేది కూడా కన్నే. దేహమునకు దీపము. ఇంటికి దీపము ఇల్లాలు, దేహానికి దీపము కన్ను. నేను మొన్న మన ఆరాధనలో సర్వేంద్రియానాం నయనం పాటను పాడాం. దగ్గర మొన్నే రిలీజ్ చేసాం. ఒక 600 మంది చూసారు ఆల్రెడీ. అదేంటో ప్రసంగాలు విన్నంతగా, పాటలు విన్నంతగా ప్రసంగాలు ఎవరు వినరు. పాట వచ్చిందంటే వ్యూస్ వేలల్లో వెళ్ళిపోతాయి. నేను మన నోవహు వాడలో పాట 74,000 మంది చూశారు. నాకు నిన్న ఇస్సాగా చెప్తున్నా, 74,000 మంది చూశారు అది ఆ పాట నోవహు వాడలో. ఇంకా అంతకంటే ఎక్కువ మంది చూసిన పాట ఒకటి ఉంది మన పాటల్లో. చెప్పగలరా? భజయింతుని నిన్ను జగదీశ, భజయింతుము నిన్ను జగదీశ 90,000కి దగ్గర రీచ్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి. అంటే మరి మీరు వింటున్నారో లేదో కానీ మీ అయ్యగారు పాడిన పాటలు వేలల్లో వింటున్నారు జనం. లైకులు కొడుతున్నారు, కామెంట్లు రాస్తున్నారు. అది కూడా అవసరం, రైట్? అయితే ఇప్పుడు మనము 31వ అధ్యాయములో 2వ వచనాన్ని నేను చూస్తే నాకు అక్కడ ఏమి కనిపించలా. మేము ఏమనుకున్నాము గత వారంలో? ఒక వాక్యము, ఒక ప్రసంగం, ఒక వాక్యము, ఒక ప్రసంగం. నేను ఎంత ప్రయత్నం చేసినా 2వ వాక్యానికి నాకు ప్రసంగం దొరకలా. మరి ఏం చేయాలా? మరి ప్రసంగం చెయ్యాలా వద్దా ఇవాళ? అప్పుడు నేను ఏం చేశానంటే 2, 3 వాక్యాలు కలిపి ఈరోజు ప్రసంగం చేస్తాను, లేకపోతే 4వ వాక్యం కూడా. ఇప్పుడు 2, 3, 4 వాక్యాలు చదవండి.
ఆ. ఆ. అమ్మా అది కాదు, 31వ అధ్యాయము 2వ వచనం చదువు, మైక్లో చదువు. అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును? దుర్మార్గులకు విపత్తు సంభవించుటయే కదా. అంతే కదా. పాపము చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా. నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా. స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు 31వ అధ్యాయాన్ని 2వ ప్రసంగంగా మనము 40 వచనాలు 40 ప్రసంగాలు చేస్తామని అనుకున్నాం. కానీ కొన్ని సందర్భాలలో ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు అవసరమైతే 2, 3, 4 లేకపోతే 4, 5వది ఒక ప్రసంగం చేయొచ్చు. మళ్ళీ 6, 7 వీలైతే ఆ 2 కలిపి మరొక ప్రసంగం చేయొచ్చు. అలా మనం ఎంతవరకు దాన్ని కొనసాగితే అంతవరకు దాన్ని ఈ చిన్న సవరింపు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ 2వ వచనానికి మరి మనకు దొరకనప్పుడు ఏం చేస్తాం? మరి ఆ మరుసటి వాక్యం తీసుకోవాలిగా. అలా తీసుకొని ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. వినండి, ఇది ఏ సందర్భంలో రాయబడింది అంటే ఈ 31వ అధ్యాయము భక్తి యొక్క శిఖరాగ్ర స్థితి అని మనం నేర్చుకున్నాము. శిఖరాగ్ర స్థితిలో ఇది 2వ భాగం. గతసారి మనము ఆ కన్నును గూర్చి నేర్చుకోవడం జరిగింది. ఆ కన్ను చాలా తేటగా ఉండాలన్నాడు యేసు ప్రభువారు. కన్ను తేటగా ఉంటే జీవితం అంతయు తేటగా ఉంటుంది. కన్ను చెడితే నీ దేహము కూడా చెడిపోతుంది అన్నాడు. జాగ్రత్త సుమా, కన్నుని మీరు తక్కువ అంచనా వేయకండి. ఏ అవయవము ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా కన్ను అనే అవయవమును మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత 2వ అవయవము నాలుక. ఈ రెండిటితో చాలా పెద్ద ప్రమాదాలు ఉన్నాయి. అవి ప్రభు చిత్తమైతే తర్వాత కాలంలో వాటిని గురించి ధ్యానం చేద్దాం. ఇప్పుడు 2, 3, 4 వచనాలలో మనం క్లుప్తంగా నేను ధ్యానం చేస్తూ ముందుకు వెళతాను. ఇక్కడికి మన యోబు భక్తుడి దగ్గరికి తన శిష్యులు 3 వచ్చారు. ఎక్కడి నుండి వచ్చారమ్మా? వాళ్ళు వేరు ప్రాంతాలలో ఉన్నారు. ఆయన కష్టములో ఉన్నాడు, నేల కొరిగిపోయాడు, బూడిద పోసుకుంటున్నాడు, చిల్ల పెంకులతో ఒళ్ళుని గోక్కుంటున్నాడు శరీరాన్ని. ఆ కురుపులు బాధను భరించలేకపోతున్నాడు. మీరు యోబు గ్రంథం అలా జాగ్రత్తగా చదివితే మంటి పిల్లల మధ్య నా దేహము ఉండిపోయింది, ఆ మంటిలో నా శరీరము కుళ్ళిపోయి పురుగులు పట్టింది అన్నాడు. నేనల్లా, యోబు అన్నాడు డైరెక్ట్గా. అందుకే మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. మనమేమనుకున్నామంటే కేవలం ఏదో శరీరం మీద కురుపులు మాత్రమే, దద్దుర్లు మాత్రమే వచ్చాయనుకుంటున్నాం. లేదు, ఆయన శరీరము పురుగులు పట్టి కుళ్ళిపోయింది అన్నాడు. మంటి పిల్లల మధ్య నా శరీరము కుళ్ళిపోయింది, పురుగుల మధ్య నేనున్నాను అన్నాడు. ఏమండి, ఇప్పుడు అంతకంటే ఇంకా శ్రమ ఇంకేమైనా ఉంటుందంటారా? అలాంటి శ్రమలో కూడా ఆయన సహనం ఉన్నది చూశారు, అది గొప్పది. శ్రమలో సహించడం అనేది ఉంది చూశారు, అది చాలా గొప్పది. భక్తిలో శ్రమ వస్తుంది. శ్రమ ఎందుకు వస్తుంది అంటే పరీక్షకు వస్తుంది. చెప్పండి, దేనికి వస్తుంది? పరీక్ష వస్తే భక్తునికి పరీక్షలు ఉండాలి, లేకపోతే అది భక్తి అనిపించుకోదు. మీరు ఏ చరిత్రనైనా తీయండి, లేకపోతే ఏ సంస్కృతినైనా చూడండి, ఏ పురాణ ఇతిహాసాలనైనా మీరు చూడండి. ఎందుకంటే మనం భారతీయులం కదా, పూర్వీకులు మనకు అవి చాలా విషయాలు నేర్పించారు. భక్తిలో శ్రమ, భక్తిలో హింస. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు హింస పొందుదురు. హింసలు ఎందుకు వస్తున్నాయి? భక్తిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి హింస వచ్చింది. సరే, మన సహోదరుడు, మన స్నేహితుడు అయ్యో ఇంత బాధలో ఉన్నాడు, పదండి మనం వెళదామని చెప్పి శిష్యులు, ఆ స్నేహితులు బయలుదేరారు. ఈలోగా భార్య రానే వచ్చింది. వాళ్ళు రాకముందే భార్య వచ్చింది. అప్పటికే ఈయన పరిస్థితి ఎలాగుంది?
శరీరము మీద ధూళి పోసుకుంటున్నాడు, శరీరమును గోక్కుంటున్నాడు, బాధను భరించలేకపోతున్నాడు. ఒకవేళ నిరీక్షించాడేమో, నా భార్య అయినా వచ్చి నన్ను సాగుతుందని, నా భార్య అయినా వచ్చి ఒకవేళ ఆదరిస్తుందని అనుకున్నాడేమో, నాకు తెలియదు. కనిపెట్టాడేమో, ఎంతైనా భార్య కదా, పైగా మామూలు భార్య అమ్మావిడ. ఇవాళ ఇద్దరిని కంటేనే చాలు నాయనని దండం పెడుతున్నారు మీరు. ఆవిడ ఎంతమందిని కన్నది? మరి 10 మంది పిల్లలను కన్నటువంటి ఆ భార్య యోబు భక్తుని యొక్క కష్టము చూసి, భర్త యొక్క కష్టము చూసి ఆదరించవలసినది పోయి, నేను విధవరాలనైనా అయిపోతాను కానీ నువ్వు చచ్చిపో అన్నది. ఇది ఎక్కడ భార్య? కానీ ఇది ఎక్కడ భార్య అంటున్నాను నేను ఇప్పుడు యోబు చచ్చిపోతే ఆవిడ ఏమవుతుందమ్మా? అవదా? మరి విధవరాలను అయిపోవడానికైనా నేను రెడీ అన్నట్టే కదా. విధవిరాలుగానైనా నేను బ్రతుకుతాను కానీ నీవెందుకు భక్తి 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 అంటావు? ఇక నీ నుండి ఏం ప్రయోజనము? నాకు పురుగులు పట్టిపోయి ఉన్నావు, నేను చూడలేకపోతున్నాను, ఇక నీతో నాకేం పని? సాతానుడు యోబు భార్యను ఏమీ చేయలేకపోయాడు. దేవుడు కూడా యోబు భార్యను, పిల్లలు 10 మంది పిల్లలు, తన గర్భాన పుట్టిన 10 మంది పిల్లలు చచ్చిపోవడానికి దేవుడు అంగీకరించాడు కానీ యోబు భార్య చావడానికి మాత్రము దేవుడు ఏమై ఉంటుంది మరి? 42వ అధ్యాయంలోనికి రండి. దేవుడు ఎందుకు ఆమెను చంపలేదో చూడండి. వచ్చారా? యోబు గ్రంథము 42వ అధ్యాయము చివరి వచనాలు చదువుతారమ్మా? చదువుతుండాలి మరి మీరు అప్పుడప్పుడు. అటు తర్వాత ఎన్నో వచనం చదువుతున్నావు? 16 వరకు వద్దు, 13 నుండి చదువు. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను. ఎలా కలిగారు? మళ్ళీ ఒక పెళ్లి చేసుకున్నాడా యోబు? లేదు లేదు లేదు, తన భార్యతోని. అందుకే దేవుడు ఆమెను ముట్టలేదు, సాతానుడు కూడా ఆమె ప్రాణమును ముట్టలేదు. స్తోత్రం చెప్పండి అందరూ. ఎందుకంటే ముడితే వాళ్ళు చచ్చిపోతారు, ఆవిడ చచ్చిపోద్ది. దేవుడికి వచ్చిన కోపానికి, సాతానుడు పెట్టిన హింసకు చచ్చిపోవాలి ఆవిడ నిజంగా. కానీ దేవుడు ఎందుకు యోబు భార్యను చంపలేదు? ఎందుకంటే ఇదిగో ఇందుకే దేవుడు మరలా అతనికి 10 మంది సంతానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి యోబు భార్య తన పిల్లల కోసం తిరిగి బ్రతకాల్సి వచ్చింది. అందుకే బ్రతికించాడు దేవుడు. ఇప్పుడు చదవండి. మరియు అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతడు పెద్దదానికి. ఇప్పుడు 15 వచనం చదువమ్మా. ఆ దేశమందంతటను అదిగో యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. దేశంలో లేరటండి. యోబుకు పుట్టిన 3 ఆడపిల్లలు అంతటి అందగాళ్ళు, అందగత్తెలు ఆ దేశంలో లేరంట. మనం ఎలా ఫీల్ అయిపోతామంటే, నా అంత అందగత్త అసలు మా ఊర్లోనే లేరనుకుంటాం మనం. ఎక్కడ టెక్కల్లోనే చూపించండి నా ఎంత అందగాడిని కానీ, నా ఎంత అందగెత్తని కానీ, తెగ ఫీల్ అయిపోతుంటాం. కానీ దేవుడు రాశాడు ఆ దేశంలోనే యోబు కుమార్తె 3 అందగెత్తలు. ఆ దేశం అంతటా యోబు కుమార్తెలంతటి అందగెత్తెలు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యమునిచ్చెను. 16వ వచనం. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారులను 4 తరముల వరకు చూచెను. అది అంటే ఇప్పుడు ఆ 10 మందికి పెళ్ళిళ్ళు అయినాయి, మనవళ్ళు మనవరాళ్ళు పుట్టారు. అర్థమైందా? 140 సంవత్సరాలు బ్రతికి వాళ్ళను కూడా చూశాడు. అది కదా దేవుని ఆశీర్వాదం అంటే. స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి స్నేహితులు 3 వచ్చారు, దూరం నుండి చూశారు, దూరాన్ని నిలబడిపోయారు. యోబా లేకపోతే అతని ఫ్రెండా కాదా అని పోల్చుకోలేనటువంటి స్థితిలో యోబు యొక్క స్థితిని చూసి దూరముగా ఉండి, అర్థమైందా, అక్కడే నేల మీద కూర్చుండిపోయారు. ఎన్ని రోజులు కూర్చున్నారు యోబుతో పాటు స్నేహితులు? తేమానీయుడైన ఎలీఫజు. నేను అది అడగలేదు, ఎన్ని రోజులు అని అడిగాను. మరి అది చెప్పండి. ఎన్ని రోజులమ్మా?
ఇప్పుడు ఒక ప్రశ్న, 7 దినములే ఎందుకు కూర్చోవాలి? 3 కూర్చుంటే సరిపోదా? ఏటో సంపూర్ణమా? మరి 10 సంపూర్ణమే, 3 సంపూర్ణమే. 7 రోజులు మాత్రమే ఎందుకు కూర్చున్నారు? 3 రోజులు సరిపోదా కూర్చుంటే ఇసుకలో? 7 రోజుల పాటు స్నేహితులు యోబుతో పాటు ఏడుస్తూ కూర్చున్నారు. మరి దొంగ ఏడుపులు ఏడ్చారేమో తర్వాత తెలుస్తుంది. ఏడుస్తూ కూర్చున్నారు. అయ్యో స్నేహితుడా, ఏమైంది నీ వైభవం? పలుమార్లు వారు ఎన్నోసార్లు యోబు యొక్క ఇంటికి వచ్చి ఉంటారు. గతంలో వచ్చారు, చూశారు. ఆ వైభవము, ఆ ఐశ్వర్యం అంతా చూశారు. ఇవాళ యోబు ఎక్కడున్నాడో తెలుసా? పెంట మీద కూర్చుని ఉన్నాడు. తన జీవితాన్ని చూస్తుంటే వాళ్ళకి ఏదో అనిపించింది. ఆ 7 రోజుల్లో వీళ్ళ ఆలోచనలు మారిపోయాయి. పాపం ఆదరించడానికే వచ్చారు అనుకుందాం, కానీ 7 రోజుల్లో వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. ఎలా మారిపోయాయి అంటే, యోబుకి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఎంత శ్రమ వచ్చింది అంటే భక్తి లేదు ఇతనిలో. భక్తి లేదు. ఇతను పాపము చేసి ఉంటాడు. యోబు భక్తుడు పాపము చేసినందువలనే ఇన్ని కష్టాలు వచ్చాయి, కానీ మరొకటి కాదు అని ఈ శిష్యులు, ఈ స్నేహితులు తీర్మానానికి వచ్చేసారు. ఒక తీర్మానానికి వచ్చారు, ఒక డెసిషన్కి వచ్చేసారు. మరేం లేదు, ఎన్ని మనం అనుకున్నా లాభం లేదు. ఇంతటి శ్రమ ఏది? అతని వైభవం ఏది? అతని ఐశ్వర్యం ఏది? ఇతను ఏదో పాపం. మనము కూడా చాలాసార్లు చూడండి, ఎవరికైనా శ్రమలు వచ్చాయనుకోండి, కష్టాలు వచ్చాయనుకోండి, వెంటనే నోరు ఎంత ఈజీగా జారిపోద్దంటే, ఏదో పాపం చేస్తుంటారు సార్. పాపము చెయ్యకపోతే వాడికి ఎందుకండి ఇన్ని శ్రమలు? పాపము చెయ్యకపోతే ఆ కుటుంబానికి ఏమిటండి ఇన్ని బాధలు? వాడు ఏం పాపము చేశాడో ఆ పాపానికి తగిన శిక్షే ఈ శ్రమ అని తేలిపోయారు వాళ్ళు. ఇప్పుడు అంతటి భక్తులు, వాక్యం తెలిసిన వారే అలా తేలిపోతే సామాన్యమైన మనవాళ్ళు ఇంకెలాగుంటుందమ్మో? ఈజీగా తేలిపోయారు, తేల్చేశారు అంతే. యోబు, నీ శ్రమే కారణమయ్యా, ఇంకేం లేదు. నీవేదో తప్పు చేశావు, నీవేదో పాపము చేశావు, నీ పాపమే నిన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చింది. యోబు, సరిచేసుకో, దేవుడితో సరిచేసుకో. దేవుడు ఒకవేళ కనికరించవచ్చు, దేవుడు ఒకవేళ మళ్ళీ నీకు మొదటి స్థానాన్ని, మొదటి స్థితిని ఇవ్వచ్చు అని మొట్టమొదటిగా వచ్చినవాడు ఎలీఫజు. ఏ ఊరోడు? తేమానీయుడైన ఎలీఫజు వచ్చాడు. తేమాను ఎవరు చెప్పగలరా? మరి దేవుని యొక్క వాక్యంతో చాలా కష్టమండి బాబు. తేమానీయుడు ఎవరో తెలుసునమ్మా? ఏసేపు తెలుసునా మీకు? ఆది కాండంలో కనబడతాడు కదా, ఏసావులు, ఏసేపులు ఇవందరూ. ఇప్పుడు చూడండి 38వ అధ్యాయం ఆది కాండము 36, 10, 11 వచనాలు చదవండి. ఆది కాండము 36వ అధ్యాయము 10, 11 వచనాలలో తేమానీయుడైన ఎలీఫజు కనబడతాడు. చూడండి అమ్మా. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును. ఎలీఫజు అనుందా? అంటే ఈ ఎలీఫజ్ కాదు, ఇక్కడ మనం చూస్తున్న ఎలీఫజ్ కాడు ఆయన. అంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు మనం చాలాసార్లు మన తాతలు ముత్తాతలు పేర్లు పెట్టుకుంటాం కదా. ఇంట్లో ఎవరైనా ఆడపిల్ల మగపిల్ల పుడితో అమ్మదో నాన్నదో తాతదో పెద్దమ్మదో ఎవరిదో పెట్టుకుంటాం. అట్లా వాళ్ళ వంశం ఎలాంటిదంటే ఇశ్రాయేలీల వంశం పాత వాళ్ళ యొక్క పేర్లు కూడా పెట్టుకుంటారు. ఎలీఫజు ఏశావు భార్య అయిన అషెనతు కుమారుడగు రగూయేలును ఎలీఫజు కుమారులు. చూడండి, ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు. తేమాను అనే దగ్గర మరి ఆగు. తేమాను ఓమారు ఓమైరు అని ఇస్తే మనకి అర్థం కాదు. వాళ్ళిద్దరు ఒకటి కావాలనుకుంటాం. ఎవరిది? తేమాను అనేవాడి పేరు మీద ఉన్న ఊరు నుండి ఎలీఫజ్ అనేవాడు
ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను చాలా క్లుప్తంగా ఈరోజు ఈ స్నేహితులు ఏం చెప్తున్నారు అనే దాన్ని చాలా తొందరగా నేను ముగిస్తాను. ఎందుకంటే మీరు వేగి రారు, మరి మేమే మారు మనసు పొందాలి. మీరు ఎలాగో మారు మనసు పొందరు. 9:10 వస్తే 10 గంటలకు వస్తే 12 గంటలకు క్లోజ్ అయిపోతే ఎంత బాగుంటుంది. రారు. కరోనాలే బాగున్నట్టుంది. కరోనాలో అందరూ వచ్చారు, చూశారు. అప్పుడు తొందరగా వచ్చేసారు, తొందరగా వెళ్ళిపోయేవారు. ఇప్పుడు దూర ప్రాంతాల వాళ్ళు చాలా తొందరగా వచ్చేస్తున్నారు. దగ్గరలో ఉన్నవాళ్ళు 12 వరకు రారేంటి నాకు తెలియక అడుగుతాను. ఏమండి, ఎన్నిసార్లు చెప్పాలి? మీకు ఎవరు చెప్తే వింటారో నాకు ఇప్పటికీ అర్థమై రావట్లేదు. చెప్పడం అయితే చెప్తూనే ఉన్నాం. 10 గంటలకు ఎగ్జాక్ట్లీ 10 గంటలకు రండి, 12:30కు క్లోజ్ చేసేద్దాం. ఎప్పుడో నీకు 1 గంట తర్వాత నీకు విపరీతమైన ఎండ తగులుతుంది. ఈలోగా ఇంటికి వెళ్ళిపోతావుగా. సరే, ఆలోచించండి. ఇప్పుడు ఈ యోబు దగ్గరికి ఎలీఫజు అనేవాడు వచ్చాడు. తేమాను ప్రాంతం నుండి వచ్చాడు. ఎలీఫజు వచ్చి ఏమంటున్నాడో 4వ అధ్యాయంలోనికి రండి. 3 నుండి 6 వచనాల వరకు చదవండి. మరి చదివితే మీకు అర్థమవుతుంది. అనేకులకు, లేదంటే రెఫరెన్స్లు ఇచ్చేసి నేను ముగించేస్తాను. అనేకులకు అప్పుడు మీకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అర్థమైందమ్మా? చదువు. 4వ అధ్యాయం 3 నుండి 6 వరకు. యోబు గ్రంథము 4. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, అనేకులకు నీవు బుద్ధి నేర్పించావు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్రిల్లు వానిని ఆదుకొని ఉన్నాయి, కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచావు. ఇప్పుడు 7వ వచనం నుండి చదువమ్మా. జ్ఞాపకము చేసుకునము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? ఇదిగో, పాపము చేయని వాడిని దేవుడు ఎప్పుడైనా నాశనం చేశాడా? యోబు నిరపరాధి, అపరాధము లేనివాడు ఎప్పుడైనా ఈ భూమి మీద నశించిపోవడం నువ్వు చూసావా నీ కళ్ళతో? ఇవాళ నీకు ఈ స్థితి వచ్చింది అంటే కారణం, నువ్వు నాశనమైపోతున్నావు అంటే కారణం నీవు చేసిన పాపము కాక మరేమిటి అన్నట్టుగా ఎలీఫజు యోబుని అడుగుతున్నాడు. తర్వాత వచనం, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైనారా? ఆగమ్మా, ఆగు. యథార్థవంతులు ఎక్కడైనా ఈ భూమి మీద నిర్మూలమైనారా? మరి దేవుడు యోబును గూర్చి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? అతడు యథార్థవర్తనుడును. మొట్టమొదటే అన్నాడు దేవుడిచ్చిన సాక్ష్యం, మనుషులిచ్చిన సాక్ష్యం కాదు. నీవు యథార్థవంతుడవు అని మనుషులు అనలేదు, ఆయనకు సాక్షాత్తు దేవుడే అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నీవు యథార్థవంతుడవు, న్యాయవంతుడవు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అతడు నా సేవకుడైన యోబు. మరి నువ్వు ఎలాగో అటు ఇటు తిరుగుతుంటావు కదా, నీకేం పని లేదు. అక్కడిదక్కడ ఇక్కడిదక్కడ తగిలించుకొని తిరుగుతూ ఉంటావు కదా. అడిగాడు, ఎక్కడి నుండి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చావు కదా, బాగానే ఉంది. మరి నా సేవకుడైన యోబుని చూసావా ఎప్పుడైనా? నా సేవకుడైన యోబుని నీవు ఆలోచన చేసావా? నా సేవకుడైన ఎంత గొప్పవాడో నీకు తెలుసునా? అతడు ఎంతటి యథార్థవంతుడో నీకు తెలుసునా? ఎంతటి న్యాయవంతుడో నీకు తెలుసునా? చెడుతనము లేదు అతనిలో, నా యందు భయభక్తులు కలిగిన వాడని సాతానుడితో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు పరదేశమందు. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఆ యోబునకు దేవుడిచ్చిన ఈ సాక్ష్యాలలో ఒక్కటంటే ఒక్కటి దేవుడు మన కోసం ఇవ్వగలడా? నా బిడ్డ చెడుతనమును విసర్జించినదాయి, అబద్ధము లేదు తన నోట, కపటము లేనివాడు. నా బిడ్డ, నన్ను నమ్ముకున్నటువంటి నా సేవకుడు, నా పిల్లలు అని ఒక్క మాట దేవుడు మన కోసం సాక్ష్యం ఇవ్వగలిగితే అది కదండి అసలు భక్తి జీవితం. స్తోత్రం చెప్పండి. మరి ఎలా చేరుతుంది శిఖరాగ్రానికి? దేవుడే సాక్ష్యం ఇస్తే ఇక్కడ అంటున్నాడు ఎలీఫజు, అబ్బాయ్ యోబు, ఓ మై ఫ్రెండ్,
యథార్థవంతులు ఎప్పుడైనా యథార్థవంతులకి ఇన్ని కష్టాలు వచ్చినాయటయ్యా? ఏదో పాపం చేసుంటావు, సరి చేసుకో. కష్టాలు వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. బాధలు వచ్చినప్పుడు ఇలాంటి మాట్లాడితే వారు బాధతోనే చచ్చిపోతుంటే ఇంకా ఈ బాధ పెడుతుంటే అది ఎంత గాయము, ఎంత గాయము. పుండు మీద కారము చల్లినట్టు కాదా? ఎంత భారము, ఎంత బాధ. అప్పటికే ఆయన కుళ్ళిపోయి ఉన్నాడండి. నా ఎముకలు నాకు కనబడుతున్నాయి, నా చర్మము మట్టిలో కలిసిపోయిందన్నాడు. ఇంకేం మిగిలింది? అస్థిపంజరముతో నేను కాపురం చేయనా? అస్థిపంజరాన్ని నా భర్తగా నేను చెప్పుకోనా? ఎందుకు నీవుండి నాకు ప్రయోజనం? చచ్చిపో అన్నది. చాలవా? ఇప్పుడు ప్రభు బైబిల్లో ఒక మాట చెప్పాడు, ఎక్కడుంటుందో కానీ రిఫరెన్స్ తెలియదు, గుర్తులేదు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు, ఆ సామెతలో ఉందని నాకు తెలియదు, ఎక్కడ ఉందని అడుగుతున్నాను. ఏ పోటు? ఇప్పుడు మీకు ఒక సంగతి తెలిసిన, కొంతమంది చూడండి, కొట్టిస్తే పర్లేదండి, వీపు మీద కొట్టిన దెబ్బ మర్చిపోతాము, కొట్టినా పర్లేదండి, కానీ వారు ఆడిన మాటలండి నా గుండెల్లో గుణపాలుగా దిగిపోయినాయి. ఎన్నైనా మర్చిపోగలుగుతున్నాను కానీ ఆ మాటలు మర్చిపోలేకపోతున్నానండి అని చాలాసార్లు మనము ఎన్నో పర్యాయములు వాపోయిన దినాలు ఉన్నాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. మంచి మాటలు పలికిన జ్ఞాని తన మాటలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. కానీ ఇతడు నేనెంతో జ్ఞానిని, నాకెన్నో సిద్ధాంతాలు తెలుసు, నాకెంతో వేదాంతము తెలుసు అని వేద సంబంధమైన మాటలు పలుకుతున్నాడు ఎలీఫజు. చదవండి క్రిందకు. ఎప్పుడైనా యథార్థవంతులు ఎక్కడైనా చూచినంత వరకు అక్రమమును దున్ని, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా అని చదివి 8వ చదువు. నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. అది నీవెంతో అక్రమం చేసుంటావు, ఎన్నో పాపకార్యాలు చేసుంటావు, అందుకే దేవుడు నీ మీదికి ఈ కీడును రప్పించాడు అని చెప్పగానే చెబుతున్నాడు ఎలీఫజు. ఇక ఇప్పుడు యోబు యొక్క పరిస్థితి ఏంటి? అన్ని మాటలు వాళ్ళు అంటుంటే, అన్ని మాటలు అంటున్నారు. ఇప్పుడు పోను ఆయన ఒక్కడన్నాడా? ఆయన ఒక్కడితో ఆగిందా? ఆ మాట ఎలీఫజు యొక్క మాటలు విని యోబు దానికి సమాధానం ఇస్తున్నాడు. చూడండి 6వ అధ్యాయం 24వ వచనం. త్వరగా 6వ ఏ సమాధానం ఇవ్వాలో చూడండి. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. యోబు గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనము. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో వినండి. నీవెక్కడెక్కడో తప్పిపోయావు, ఏవేవో పాపాలు చేశావు, ఎన్నో అక్రమాలు చేస్తుంటావు. నువ్వు అక్రమము దున్నావు కాబట్టే నీకు ఈనాడు ఈ కీడు సంభవించింది. పాపాన్ని ఒప్పుకో, నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో, జ్ఞాపకం చేసుకో. యథార్థవంతులు నిర్మూలం ఎవరు? యోబు అని యథార్థవంతుడికే సందేశం ఇస్తున్నాడు. యథార్థవంతుడికే సందేశం ఇస్తున్నాడు. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపులు దేనికి ప్రయోజనము? 6:24 చదివి. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. నాకు మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పండి. ఏ విషయమందు నేను తప్పిపోతే చెప్పండి, ఏం పర్వాలేదు. నేను ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతే నేను సరి చేసుకుంటాను. నేను ఎక్కడ తప్పిపోయాను, ఏ విషయంలో నేను పాపము చేశానని కదా మీరు అంటున్నారు, నేను తప్పు చేశానని కదా మీరు అంటున్నారు. నేను ఏ తప్పు చేశానో అది నాకు చెప్పండి అంటారు. ఇదండి భక్తుని యొక్క సాక్ష్యం. స్తోత్రం చెప్పండి అందరూ. ఎవరికి ఎంత దమ్ముంది? దమ్మున్న భక్తుడు ఈయన.
తన యథార్థతను నిరూపించుకుంటున్నాడు, భక్తిని నిరూపించుకుంటున్నాడు. అందుకే ఇతను గొప్ప భక్తాగ్రేసరుడు, భక్తిలో అగ్రస్థానానికి చేరిన వాడండి యోబు. మామూలు వ్యక్తి కాడు ఆయన. సరే, మీరు అంటున్నారు కదా తప్పు చేసి ఉంటావని. నేనేం తప్పు చేశాను? నాకు చెప్పండి, చూపించాలా వద్దండి? హలో, వినండి, నా వైపు వినండి. మీరు ఎవరికైనా ఒక మాట అన్నారు, నేనే మీకు ఒక మాట అన్నాను, అది రుజువు చేసుకోవాలా వద్దా? మాట్లాడండి అర్రా, చేసుకోవాలి. అబ్బా, అది పెద్ద మాట ఏం కాదులే, దానికి రుజువు ఎందుకు అంటావా? అదేంటిది అనేస్తావో? అనేసింది నీవే, తిరిగి నీవు అనలేదంటున్నావు నీవే. రుజువు కావాలి, రుజువు తీసుకురా అని అడుగుతారు కొంతమందికి. తప్పు చేస్తేట ఏం కావాలి? రుజువు చూపించాలి. పూర్వకాలాల్లో ఒక్కొక్క జాతుల వారికి ఒక్కొక్క సంస్కృతి ఉండేది. తప్పు చేస్తే అది ఆ గ్రామం యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు ఒక తీర్పు చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో అంత కోర్టు, పోలీసులు ఇప్పుడంతా లేవు. ఆ గ్రామానికి పెద్దలు ఏ తీర్పు తీరిస్తే అదే. అర్థమైందా? తప్పు చేశాను కదా, ఏ తప్పు చేశానో చూపించు, నిరూపించు, రుజువు తీసుకురా అనే పదాలు పూర్వకాలములో వాడేవారు. మన చర్చిలో చాలామంది ఎన్టీఆర్ కాలనీ నుండి మన చర్చికి వస్తారు. పోలయ్య వాళ్ళ అమ్మగారు ఉండేవాళ్ళు, చనిపోయింది కదా ఆవిడ, ఏం పేరమ్మ? సన్యాసమ్మ. పోలయ్య వాళ్ళ అమ్మ సన్యాసమ్మ. ఒకరోజు ఆవిడ అందరికంటే కొంచెం పెద్దదయ్యి కదా, మీ కులములో ఎవరైనా తప్పు చేస్తే ఇలా చేస్తారట సన్యాసమ్మ, నువ్వెప్పుడైనా అలాంటిది చూసావా అన్నాను నేను, ఊరకే అడుగుదామని. అంటే ఆవిడ అన్నది, చూడడం ఏంటి బాబు, నా మీదకి వచ్చిన నిందకి నేనే ఎర్రగా కాలిపోయినటువంటి గుణపాన్ని 2 చేతులతో పట్టుకున్నాను బాబు. నా పాపరాహిత్యము, నా దోషము లేదు అని నేను నిరూపించుకున్నాను మా జాతి ఎదుట అంది. చప్పట్లు కొడతారా మీరు? లైవ్లో వెళ్తుంది ఇది. నేను నిరూపించుకున్నానయ్యా, నేను తప్పు చేయలేదు. ఏంటి తప్పు చేస్తే వాళ్ళ జాతిలో ఉన్నది ఏంటో తెలిసిన? ఒక రాత్రంతా శ్మశానంలో ఉండాలి. ఒక రాత్రంతా శ్మశానంలో ఉండాలి. తప్పు చేసినారు అని అనుమానం ఉంటే రాత్రంతా ఉండాలి అక్కడ. వేకువజామున 3 గంటలకు ఏం చేస్తారంటే కనీసం 2-3 బండ్లతో పిడకలు తీసుకొస్తారు. పిడకలమ్మా, పిడకలు. ఆ పిడకలు 2-3 బళ్ళంటే ఎంత ఎత్తు వస్తాయి. అవి వేసి సగం వరకు వేసి ఆ మధ్యలో ఒక గుణపం పెట్టి ఆ మిగతావి దాని మీద వేసి నిప్పు తగిలిస్తారు. వేకువజాము నుండి తెల్లవారులు అవి కాలుతూనే ఉంటుంది. అప్పుడు లోపలున్న ఈ ఇనుపు గుణపము ఎర్రగా కణకణ 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 లాగుతుంటుంది. అసలు చూస్తేనే అసలు అగ్ని దగ్గరికి చేరలేము, ఆ మంట దగ్గరికి చేరలేము. సన్యాసమ్మ రా, వచ్చి నీవు నిరూపించుకో, నువ్వు పాపము చేయలేదన్నావు కదా, నిరూపించుకో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పరిగెత్తుకుని వచ్చి ఆ గుణపాన్ని ఇలా పట్టేసి అలా వదిలేసి పరిగెత్తుకుని వెళ్ళిపోవాలట. ఇప్పుడు వాళ్ళు చెప్తుంటారు, మనోళ్ళు కూడా ఉన్నారా దుర్మార్గులు, మన కుర్రోళ్ళు కూడా చెప్తుంటారు. గుణపాము ఇలా పట్టేసి వదిలేసి పరిగెత్తి వెళ్ళిపోతే ఆవిడ వెనకాల పెద్దలు పరిగెడతారట. వాళ్ళకి పెద్దలు ఉంటారు, ఆ పెద్దలు పరిగెడతారు. పరిగెట్టిన తర్వాత అప్పుడు చేతులు చూపిస్తే ఆ చేతులు కానీ కాలకపోతే నీవు నిర్దోషివి, కాల్తే నువ్వు దోషివే, నువ్వు పాపం చేసిన దానివే, శిక్ష పడాల్సిందే, తప్పు చెల్లించాల్సిందే. మరి వాళ్ళకి వేసిన శిక్షలు మామూలుగా ఉండవు. చిన్న తప్పు అయినా ₹1,00,000 కట్టరా నీవంటే అదేంటో ఈ దుర్మార్గులు బ్రహ్మాండంగా కట్టేస్తారు. అవునంతే, తప్పేస్తారనమాట. అర్థమైందా మీకు? యోబు అదే అడుగుతున్నాడు. సరే, నేను తప్పు చేశాను అంటున్నారు కదా,
మరి మీరు నిరూపిస్తారా? నా తప్పుని మీరు నిరూపించండి, నాకు చూపించండి అని ఎలీఫజుతో మాట్లాడతాడు యోబు. ఇంకా నాకు పావుగంట ఉంది, మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, కానీ నేను మాత్రం చెప్పుకుంటాను. 1:30కి నేను ముగిస్తాను. పావుగంటలో ఆ ఇద్దరు స్నేహితుల యొక్క గొడవ కూడా తేల్చేసి చివరకు యోబు ఇచ్చిన సాక్ష్యం ఏంటో చూసి మనం ముగించుదాం. స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు రెండవ వాడి దగ్గరికి రండి. రెండవ వాడి పేరేంటో తెలిసిన మీకు? బెల్దదు. ఈయన ఎక్కడి నుండి వచ్చాడు? షూహీయుడు. ఈ షూహీయు దేశం ఎక్కడ కనబడుతుందంటే ఈ షూహియ అనే పదము ఆదికాండం 25వ అధ్యాయం 2వ వచనం. మీరు చదవనక్కర్లేదు, టైం అవుతుంది, రాసుకోండి అంతే. ఎలీఫజ్ ఎక్కడ కనబడ్డాడు? ఆదికాండం 36:10-11లో కనబడ్డాడు. ఈ షూహీయుడు ఆదికాండం 25వ అధ్యాయము 2వ వచనంలో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే యోబు ఈనాటి వాడు కాడు, అబ్రహాము ఆ కాలానికి సంబంధించిన వాడు. స్తోత్రం చెప్పండి. అందుకే ఆదికాండానికి ముందే రాయబడిన గ్రంథము యోబు గ్రంథము. ఊరకనే చెప్పలేదు, ఊరకనే రాసిస్తే, ఊరకనే మాట్లాడిస్తే కుదరదు. ఆ కాలానికి సంబంధించిన వాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఏసావులు ఇప్పుడు వాళ్ళండి, ఆ కాలానికి సంబంధించిన వాడు. ఇప్పుడు ఈయనొచ్చి ఏకంగా ఏం చేశాడో చెప్పరండి. అతనేమో ఒళ్ళు గోక్కుంటుంటే నీవేదో పాపము చేశావు, అందువల్లే నీకు శిక్ష, అందువల్లే నీకు శ్రమ అని ఎలీఫజ్ అంటే, బెల్దదు అనే ఈ స్నేహితుడు వచ్చేమన్నాడు తెలుసా? మరి కొంచెం ముందుకు వెళ్ళి, యోబు, అవును నాకు తెలియక అడుగుతాను, నువ్వు నిజంగా భక్తుడివైతే నీ 10 మంది పిల్లలు ఎందుకు చచ్చిపోయారు? ఏదో జరిగిందని అంటూ చెప్పకనే ఏం చెప్పాడో తెలుసా? నీ పిల్లలు పాపము చేసినందువలన చచ్చిపోయారన్నాడు. చూడండి 8వ అధ్యాయం 4వ వచనం. ఇది రెండవ స్నేహితుడు ఆడుతున్న మాట. యోబు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో. అదిగో వింటున్నారమ్మా? నీ పిల్లలు 10 మంది పిల్లలు మీ వారి అన్న ఇంట భోజనము చేస్తుండగా పైనుండి పెద్ద గాలి వచ్చింది. ఆ గాలి ఆ బిల్డింగ్ని కూలగొట్టింది. ఆ లోపలుండి పిల్లలందరూ ఏమైనారు? ఒకేసారి 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోయారు. మనం అంటాం కదా అప్పుడప్పుడు, ఇదేమంటాం, శత్రువుకైనా ఇలాంటి శ్రమ రాకూడదు, శత్రువుకైనా ఇలాంటి కష్టము రాకూడదు. అంతలేసి కష్టములు అనుభవిస్తున్నటువంటి యోబుకి ఒక్కసారి 10 మంది పిల్లలు చచ్చిపోతే ఆ బెల్దద్ అనేవాడు అంటున్నాడు, నీ పిల్లలు, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే చచ్చిపోయారు. ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మన దృష్టి ఎదుట చేస్తారా? చెప్పండి అమ్మా, తల్లులు తండ్రులు మన కళ్ళెదుట చేస్తారా? చెప్తారా పోనీ నేను ఈ పాపం చేశానని? అందుకే తల్లిదండ్రులు ఏం చేయాలటంటే, యోబు భక్తుడు తనకు కూడా ఈ ఆలోచన కలిగింది. యవనస్తులైన నా పిల్లలు ఒకవేళ దేవుని దృష్టి ఎదుట పాపము చేసి చెడిపోతున్నారేమో అని అరుణోదయమున లేచి, వేకువజామునే లేచి ఒక్కొక్కరి కొరకు 10 మంది పిల్లలకు 10 గొర్రెలను బలిచ్చి, ఒక్కొక్క బిడ్డ కోసం ఒక్కొక్క జంతువును బలి చేసి బలులర్పించేవాడు. స్తోత్రం చెప్పండి అందరూ. నిత్యము ఏమో తెలియదు మనకి, పిల్లలు మనకు చెప్పరు, వారు తెలియకుండానే పాపం చేశారేమో. నాకు తెలియదు వాళ్ళు ఒకవేళ పాపము చేశారని అనుమానముతో యోబు భక్తుడు ఒక తండ్రికి ఒక తల్లికి ఉండవలసిన బాధ్యత, నా పిల్లలు పాపము చేసి చెడిపోతున్నారేమో.
వాళ్ళకి నేనేం అనలేకపోతున్నాను. మమ్మీ, డాడీ, అమ్మా అంటే సరే, ఇంకా పాపమంతా, ఆ కోపమంతా మర్చిపోతున్నాం. కానీ వాడిని గురించి ఆలోచించలేకపోతున్నాం. ఎన్నో తప్పులు చేస్తున్నాడు. అందుకే ఆ తప్పుల కొరకు, దేవా తెలుసో తెలియకో నా పిల్లలు తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, ఇదిగో నా పిల్లల కొరకు నీ బలిపీఠము దగ్గరికి వస్తున్నాను. ఈనాటి బలిపీఠం ప్రార్థనా స్థలమే. స్తోత్రము కలుగునుగాక. ప్రతిరోజు యవనస్తులైన నీ పిల్లల కోసం నువ్వేం చేయాలో తెలుసున? ప్రతి దినమును అలాగు చేయుచు వచ్చాను. ప్రతిరోజు, ఒకరోజు కాదు, ప్రతిరోజు. యోబు తన కుమారులు పాపము చేసి తన హృదయములలో దేవుని దూషించిరేమో వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి, అరుణోదయం అంటే వేకువజామున లేచి, వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి స్తోత్రం చెప్పండి అందరూ. దహన బలి అర్పిస్తూ వచ్చాడు. దహన బలి చేస్తే చాలు, దహన బలి చేస్తే పాప పరిహారం జరుగుతుంది పూర్వకాలంలో. ఇప్పుడు యేసు ప్రభు యొక్క దహన బలిని మనం నమ్మితే మనకి పాప పరిహారం జరుగుతుంది. అయ్యా, నా బిడ్డను, నా కూతుర్ని, నా కొడుకుని నీ రక్తముకు, నీ చేతులకు అప్పగిస్తున్నాను. రక్తం చేత చిందింపబడిన నీ పాదాలకు సమర్పిస్తున్నాను. నా కుమారుని పాపాలు క్షమించని ఒక్క ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుడు తప్పకుండా ఆ బిడ్డ యొక్క పాపాలని క్షమిస్తాడు. దహన బలి అర్పిస్తూ వచ్చాడు. ఇంకా చదవగలిగితే మీరు 8వ అధ్యాయం 13 చదవండి. దేవుని మరచిన వారందరి గతి, దేవుని మరచిన వారు అందరి గతి అట్లే ఉండును. ఎట్లుండును? చచ్చిపోయారు కదా. మరి నీ పిల్లలు దేవుణ్ణి మర్చిపోయి ఉంటారు, దూరం అయిపోయారు దేవునికి. ప్రార్థన లేదు, వాక్యము లేదు, సహవాసము లేదు. యవన బిడ్డలు చెడిపోయారు కాబట్టి దేవుని మరిచిపోయారు. ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడు నీకు దేవుడు నిజంగా గుర్తుకొస్తే వెళ్తావా? మాట్లాడరేం? వెళ్తారా మీరు సినిమాలకి? ఏంటి వెళ్తావా? వెళ్ళం. పాపము చేస్తున్నప్పుడు ప్రేరేపణ కలిగింది నీకు, పాపము చెయ్యాలని ప్రేరేపణ కలిగితే నువ్వు రక్షింపబడిన వాడవైతే పాపము చేస్తావా? అవి గుర్తుకొస్తే పాపం చేస్తావా? ఈ వాక్యములు గుర్తుకొస్తే పాపానికి పరిగెడతావా? లేదు కదా. చదవండి 8:13. దేవుణ్ణి మరిచిపోయిన వారందరి గతి అంతేనంట, చచ్చిపోవడమే, ఇంకేం లేదు. ఆశ నిరర్ధకమగును. 8వ అధ్యాయం 20 వచనము. 8వ అధ్యాయం 20. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలువబెట్టడు. ఏ దుష్కార్యములు చేశారో నాకు తెలియదు. అందుకే నీ పిల్లలు ఏమైపోయారు? చచ్చిపోయారు. ఏదో చేసుంటారు. యోబు 8వ అధ్యాయం 14-15 చదవండి. 8వ అధ్యాయం 14-15. అతని ఆశ భంగమగును, అతడు ఆశ్రయించున్నది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటిని మీద ఆనుకొనగా అది నిలవదు, అతడు గట్టిగా దానిని పట్టుకొనగా అది విడిపోవును. అంతే. పాపము అనేది ఎంత దారుణంగా ఉంటుందో బెల్దదు చెప్పగానే చెప్పాడు. ఆయనేమో నీ శ్రమకు కారణం నీ పాపం అన్నాడు. రెండవ వాడు స్నేహితుడు అన్నాడు, నీ శ్రమకు కారణం నీ పిల్లల పాపము అన్నాడు. జోఫర్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం రండి. చెప్పండి, ఆ ముగ్గురు స్నేహితుల పేర్లు చెప్పండి. జోఫరు పిల్లలు చెప్పండి. సండే స్కూల్ పిల్లలు లేరా? రైట్. ఎలీఫజు, బెల్దదు, జోఫరు అనేవారు ఎవరు? యోబు యొక్క ముగ్గురు స్నేహితులు. రైట్. ఇప్పుడు జోఫర్ దగ్గరికి రండి. నయమాతీయుడైన జోఫరాను నేను చెప్తాను 11:1.
జోఫర్ ఏమన్నాడు? ఇప్పుడు నయమాతీయుడైన జోఫర్ అంటే అక్కడికి వెళ్ళిపోయావు నువ్వు. ఇప్పుడు ఇక్కడ చదువు 11:1, 11:2. అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ప్రవాహముగా. ఈ నయమాతు అనే గ్రామము అరేబియా దేశములో ఉంటుంది. ఆ దేశానికి సంబంధించిన వాడు జోఫరు. అర్థమైందమ్మా? చదువు. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా. ఆగమ్మ, అక్కడ ఆగు. ఇప్పుడు వాళ్ళు ఏదో నువ్వు పాపం చేసావురా, అందుకే ఇప్పుడు నీ పరిస్థితి ఎలాగైపోయింది, నీ పిల్లలు పాపం చేశారు, ఇలా చేస్తుంది. యోబు దానికి సమాధానం ఇస్తున్నాడు. యోబు దానికి వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. పోనీ ఏం తప్పు చేస్తానో చూపించమని అంటున్నాడు. నిజమేగా? ఇప్పుడు ఒక వ్యక్తి మీద నువ్వు నేరం మోపావంటే, నింద వేసావంటే రుజువు ఉండాలా వద్దమ్మా? ఏంటారా మీరేం మాట్లాడరు? ఉండకపోతే అది రుజువు ఎలాగవుతుంది? అది సత్యం ఎలాగవుతుంది? నువ్వు అబద్ధం ఆడినట్టే, ఆడకూడని మాట ఆడినట్టే, ఆడలేదన్నట్టే రుజువు ఉండాలి కదా. అయిపోయింది. బిల్దద్ అంటున్నాడు, ఆ జోఫరు, వదరబోతు మాటలాడకు అన్నాడు. వాళ్ళిద్దరికంటే మరి ఒక ఆకు ఎక్కువ తిన్నాడు ఈయన. ఎవరికి అంటున్నాడు ఈ మాట? అంత మాట అనొచ్చమ్మా? యోబు లాంటి భక్తునికి, దేవుని చేత ప్రశంసలు పొందిన భక్తునికి, భక్తాగ్రేసురునికి వదరబోతంటావా? ఇగో నువ్వు ఎక్కువ మాట్లాడకు, నువ్వేదో సిద్ధాంతం అంటే వీళ్ళ సిద్ధాంతం నమ్మాలి. వీళ్ళకంటూ ఒక సిద్ధాంతం ఉంది, వీళ్ళకంటూ ఒక వేదాంతం ఉంది. వాళ్ళ వేదాంతం ఏంటంటే నువ్వు పాపం చేశావు కాబట్టి నీకు శిక్ష వచ్చింది. యోబు వేదాంతం అది కాదు. స్తోత్రము కలుగునుగాక. నేను పాపం చేశానంటున్నారు కాబట్టి రుజువు చేయమని చెబుతున్నాడు యోబు భక్తుడు. రుజువు చేయండి అంటున్నాడు. వదరబోతు మాట్లాడుతున్నావేంటయ్యా నువ్వు? గాలి మాట్లాడుతున్నావేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా నీవు? 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదవండి. 11 మొదటి 5 వచనాలు యోబు గ్రంథం ముగించుకుందాం. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా. వదరబోతు వాద్యము న్యాయమని ఎంచదగునా. ఇగో నీవు అసలు ఏంటి మాట్లాడుతున్నావు? నువ్వు నీ భక్తిని నువ్వు రుజువు చేసుకోవా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఏది రుజువు లేని భక్తి ఎవరికి కావాలి? నీవేదో తప్పు చేస్తుంటావు, పాపము చేస్తుంటావు. ఇదిగో నీ మాటలు ఎలా ఉన్నాయంటే ప్రవాహముగా బయలు వెళుతున్న మాటల్లాగే ఉన్నాయి. ప్రత్యుత్తరం ఇవ్వవా? ప్రత్యుత్తరం చెప్పవలను కదా. ప్రవాహముగా ఆ వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా. నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా. ఇప్పుడు ఊరుకుండా నా సంగతి మీకేం తెలుసును అని ఉంటాడు యోబు. అవురా, నా సంగతి మీకు ఏం తెలుసునని నాకు నిందిస్తున్నారు మీరు, నా మీద పడి ఏడుస్తున్నారు మీరు. ఏం తప్పు చేశానో చెప్పడం లేదు మీరు అని అంటూ, ఎవడు నిన్ను అపహసింపకుండానే పైన 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 నీ ప్రగల్భములు విని మనుషులు అంటే ఉండవలెనా. ఏం మాట్లాడుతున్నారండి? ఊరుకోండి, నేను అలాంటి కాను అని ఉంటాడేమో యోబు. ఆ మాటకు జోఫర్ అంటున్నాడు, ఇగో ఇలాంటి ప్రగల్భాలు ఏం చెప్పకు. నీవేదో చెప్పిస్తే మేము మౌనంగా ఉండాలా? నీవు చెప్పిందే నిజమనుకోవాలా? అది వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ. స్నేహితులు వచ్చి చూపిస్తున్నటువంటి ఆదరణ. చదవండి. ఎవడు నిన్ను అపహసించకుండానే నీవు హాస్యము చేయుదువా. చాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ మనకు అక్కర్లేదమ్మా. ఇన్ని మాటలు వాళ్ళు ఆడిన తర్వాత, విన్నరా? ఇన్ని మాటలు వాళ్ళు ఆడిన తర్వాత చివరికి యోబు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలిసినా? యోబు ఇచ్చిన సాక్ష్యం ఏంటో చూడండి. అది చదివి మనం ముగించుకుందాం. 10వ అధ్యాయం. రండి త్వరగా. గొప్ప మాట అది, గొప్ప మాట ఆ మాట. ఎందుకంటే సమాధానం చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా. యోబు గ్రంథము
నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలుకుతున్నాను. ఇదిగో నా మీద నేరము మోపొద్దు, నా మీద నేరము మోపకండి. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను. చప్పట్లు కొట్టండి, అందరూ అర్థమయ్యేటట్లు మీకు చెబుతాను. బైబిల్ మూసేయండి, బైబిల్ గ్రంథాలు మూసేయండి. ఇప్పుడు యోబు ఏమంటున్నాడు తెలుసా అండి? రేయ్, ఇక మీతో 1000 మాటలేలా వద్దు, ఇంక మరి మీతో మాట్లాడి ప్రయోజనము లేదు. నేను భక్తున్నో కాదో నేను దేవుడితో తేల్చుకుంటానంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మరి ఇది కాదా శిఖరాగ్రస్థాయి? నేను దేవుడితో తేల్చుకుంటాను, మీరేదో అంటే కాదు, మీరేదో నోటుకొచ్చిన మాటలంటే కాదు. ఇదిగో నేను భక్తుడనో కాదో నేను దేవుడితో తేల్చుకుంటాను, ఆయనతో నేను వ్యాజ్యమాడుతాను, నేను అడ్డు లేకుండా అంగలారుస్తాను. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది, చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. ఎందుకో నా ప్రాణం పోవడం లేదు మీ మాటలు విన్న తర్వాత, బ్రతకాలని అనిపించడం లేదు, విసుగొచ్చింది. ఒక మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో చెప్పండి? ప్రాణము విసిగి, వాక్యం చెప్పాలి మీరు, ప్రాణము విసిగి ఉరివేసుకుంది అంతే. ప్రాణము విసిగి చావగోరెను, అది వాక్యం. ప్రాణం విసిగిపోతే ఎంట్రీ దొరుకుతుంది, ఫ్యాన్లకేమో చీరలు దొరుకుతాయి. చావగోరెను ఎందుకు? ఏం విసిగి? అది యోబుకి ప్రాణం విసిగించేశారు. ప్రాణం విసిగితే ఆయన ఇచ్చిన సమాధానం, ఇక మీతో పనేముందలేండి. మీరు అన్నారు కదా, మీరు ఎలాగూ రుజువు చేయలేరు, నా మీద మీరు నేరమైతే మోపుతున్నారు, పాపము చేస్తారని మోపుతున్నారు. చివరికి నా పిల్లలను కూడా మీరు వదలలేదు. నా పిల్లల కోసం నేను చేసిన ప్రార్థనలు ఏమైపోయినాయో. చివరికి వాళ్ళు చచ్చిపోయారు. మీ చేత ఇన్ని మాటలు పడవలసి వస్తుంది. పోనీ మీరేమైనా నాకు ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారా? ఫ్రెండ్స్, స్నేహితులారా, నా పాపం ఏదో నాకు చూపించండి రా అంటే చూపించట్లేదు మీరు. ఇక ఎందుకులేండి, దేవుడితో నేనే వాదిస్తాను, దేవుడితో నేనే వాదించుకుంటాను. ఒకవేళ నేను పాపము చేస్తే, అబ్బా మీరు చదివారో లేదో కానండి, అసలు నిజంగా మీరు అన్నట్టే నేను ఎలాగూ దేవుడితో వాదనకు దిగుతాను, దేవునితో వాదిస్తాను, దేవునితోనే లెక్కలు తేల్చుకుంటాను. ఒకవేళ దేవుడు నేను నిజంగా పాపము చేశాను అనే విషయము కానీ దేవుడు నాకు ఎత్తి చూపితే, మీరు ఎలాగూ చూపలేకపోయారు, మీరన్న మాటలే నిజమైతే, దేవుడు నా పాపాన్ని నాకు చూపిస్తే, ఆ తర్వాత చెప్తాడు యోబు భక్తుడు తన భక్తి ప్రదర్శన. వచ్చే ఆదివారం నాడు ధ్యానం చేద్దాం. తలలు వంచండి. ఇప్పుడే చెప్పేస్తానని అనుకున్నారు మీరు, కానీ మరి 1 గంటన్నర అయింది. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.